చెప్పండి సార్. ఇది ఎలా జరిగింది? తీవ్రవాదులు సార్. చక్రయ్య ఎక్కడ? లోపల ఉన్నారు సార్. Are you all right? చాలు బాడీని తీసుకువెళ్ళండి. సరే సార్, మీరు లేవండమ్మా, బాడీని తీసుకువెళ్ళాలి. తను చూసిన తర్వాతే బాడీ తీయండి. పోస్ట్మార్టం ముగించిన తర్వాత తను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళండి. సార్. ఏమండి, లేచిరండి, భోజనం రెడీగా ఉంది. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఏమైందండి? ఎలక్షన్ గురించి టెన్షనా? అదేం లేదు. ఇదిగో ఇది అయిపోయికి వస్తాను, మీరు వెళ్ళండి. పద. జీవితంలో మొదటిసారి రక్త సంబంధం అని చెప్పుకోవటానికి ఒక మనిషి దొరికాడు. ఆ రోజే చెప్పాను, రంగయ్య నాకు ప్రాణాలతో కావాలని. కమలా, వాడు బతికుంటే నీకు నాకు ఇద్దరికీ ప్రమాదం. ముందు అది అర్థం చేసుకో. నాకేం ప్రమాదం? కమలా, నన్ను కన్న తండ్రిని నువ్వు దారుణంగా చంపి ఊరొదిలేసి పారిపోయావు. అలాంటి వాడితో 18 ఏళ్ళు ఉంపుడుగత్తిగా ఉన్నదాన్ని నేను. ఇక నేను ఏం చేస్తానో చూడు.
పళ్ళని పిలవని పేరంటానికి వచ్చింది, బొమ్మ చూపించడానికి. అర్థమైందా? మదవెక్కిన ఏనుగులను ముందుకు దూసుకొస్తుంటే నా ప్రాణాలు కాపాడడానికి వీళ్ళేదో ఒకటి చెయ్యాలి కదా. అందుకు నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. అసలు నేనేంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నీ అనుచరుల్లో ఒకడు నీ మీదే నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. వాడి పేరు కాలన్. నువ్వు నీ తుపాకీతో వాడిని బెదిరించి నువ్వు వాడి ఎద్దుల్ని, ఎద్దుల తాళ్ళని ఇతరతర దొంగలించావట. నువ్వు ఎవరిని పడితే వాడిని అంతం చేయాలనుకుంటే వాణ్ణి పాతి పెట్టడానికి ఇక్కడ శ్మశానంలో చోటు లేదు నమ్యా. నువ్వు ఆవేశపడకు. నీ మెడలో తాడు వేసి నిన్ను ఉరిశిక్ష వేసేంత ఎవిడెన్సు నా దగ్గర ఏమీ లేదు. వినకూడని మాటలు విన్నాను గనక మీ వాడి నాలికే కోసేశాను. చూడకూడనివి చూసేవాడి కళ్ళు కూడా పీకేశా. ఒక్కడు కూడా మిగల్లేదు. నువ్వు సేఫే కదా. అందుకని చట్టాల్ని చుట్టాల్ని కాసేపు పోస్ట్పోన్ చేశాను. అందుకని నా పులివేటకి వేరే రూట్ నుంచి వచ్చాను. ఏదైనా లోకల్ పత్రికలో కన్నిటిని వాడికై ఒక కాలం బుక్ చేశా. ఫోటో ఇదే చాలు. వస్తాను, వెళ్ళరానా? సరే, నాది శ్రీరాముల వారి ఊరు. ఒకవేళ నేను వనవాసానికి వెళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి ఈ నేల మీద అడుగు పెట్టింది ఈ ఊరిని శాసించడానికి. నువ్విందాక చెప్పినట్టు ఎద్దుల తాడు, లెక్కల పుస్తకం వీటన్నిటినీ వెతుక్కుంటూ నా రూట్ క్రాస్ చేసావంటే ఆ తర్వాత శాశ్వతంగా నువ్వు వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది. శ్రద్ధాంజలిని వేయించడానికి కనీసం నీ ఫోటో కూడా మిగలకుండా చేస్తాను. నమ్య, నాది శబరిమలై శ్రీ ధర్మశాస్త్ర వారి ఊరు. వనవాసం కోసం నువ్వు నన్ను ఏ పర్వతం మీదకి ఎక్కించినా నన్ను చూద్దాం అనుకునే వాళ్ళు ఆ పర్వతం ఎక్కి నా దగ్గరికి వస్తారు, లేదా రప్పిస్తా. ఈ ఎలక్షన్ అయిపోయి ఆ తర్వాత నేనే వస్తాను. నిన్ను కలవడానికి కొండెక్కి వస్తాను. అంతవరకు వెయిట్ చేయడానికి నా దగ్గర టైం లేదు.